హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్ని అయితే కుట్టుకోవాలన్నమాట. కుట్టుకుని తర్వాత మనం మధ్యలో ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది బాగా తిరగడానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. నెక్ చుట్టూరా ఇలా కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది బాగా తిరుగుతుందన్నమాట. ఇప్పుడు క్లాత్ని అయితే లోపలికి చూపిస్తున్నట్టుగా మర్చుకొని పై కుట్టు అయితే రౌండ్గా అయితే వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. కరెక్ట్గా చూసుకుంటూ నెమ్మదిగా వేసుకుంటే మనకు రౌండ్ అనేది కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము లైనింగ్ కూడా లైనింగ్ అనేది 4 వైపులా కరెక్ట్గా జాయింట్ ఇలా చూపిస్తున్నట్టుగా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా చూసుకుంటూ నెమ్మదిగా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. ఇలా జాయింట్ చేసుకోవడం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుందో ఆ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకోవాలి. 4 వైపులా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేయడం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ 1 ఇంచ్ అయితే హెమ్మింగ్కి తీసుకున్నానండి. అందుకని నేను 1/2 ఇంచ్ డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా కుట్టు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ డాట్స్ అయితే వదులుకున్నాము కాబట్టి ఇక్కడ డాట్స్ అనేది అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే పట్టుకొని ఇలా మధ్యలోకి అయితే మర్చుకొని ఇలా డాట్ అయితే వేసేసుకోవాలన్నమాట. సేమ్ అటువైపు కూడా అలాగే చూసుకుంటూ డాట్ అయితే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అయితే వేసేసుకోవాలన్నమాట. క్రాస్గా వచ్చేయాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా చూపిస్తున్నట్టుగా అయితే నాకు ఇక్కడ పీస్ అయితే పడిందన్నమాట సైడ్కి. ఇలా అయితే నేను అసలు దాని మీద పైన పీస్ అయితే పెట్టేసుకొని తిప్పుకొని ఫస్ట్ కుట్టు అయితే వేసుకొని ఇలా జాయింట్ అయితే చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు మనము అసలు క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ మీద అయితే పెట్టుకొని ఇలా నెక్ అనేది అయితే మనము కరెక్ట్గా కుట్టుకోవాలన్నమాట. ఇలా అయితే ఎక్కడైతే మూలలు అయితే ఉంటాయో అక్కడ పాదం అయితే పైకి ఎత్తుకొని తర్వాత క్లాత్ అయితే తిప్పుకొని కుట్టుకుంటే కనుక మనకి కరెక్ట్గా అనేది నెక్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు సేమ్ అలాగే నెక్కి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్ అయితే బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఆ క్లాత్ని అయితే లోపలికి అయితే మర్చుకొని కరెక్ట్గా ఇలా షేప్ అయితే తీసుకొని పై కుట్టు అయితే చూసుకుంటూ నెమ్మదిగా వేసుకుంటే మనకు నెక్ షేప్ అనేది అయితే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత 4 వైపులా అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటూ 4 వైపులా 1/2 ఇంచ్ గ్యాప్ తోటైతే ఇలా కుట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా చూసుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత అయితే మనకు ఇక్కడ మిగిలిన క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకోవాలండి. చూసుకుంటూ నెమ్మదిగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ అయిపోయింది కాబట్టి సేమ్ దీన్ని కూడా వెనుక వైపుకి అయితే వేసుకొని 1/2 ఇంచ్ తోటి డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి అయితే ఇలా కుట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా డాట్స్ అయితే చూసుకుని కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ అయితే ఉక్స్లు అయితే పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఫ్రంట్కి అయితే కట్ చేసేసుకుంటున్నానండి. మీకు కావాలంటే బ్యాక్ ఉక్స్కి అయితే బ్యాక్ వైపు కట్ చేసుకొని ఉక్స్లు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా ఈ ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి అయితే క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. దీనికి వచ్చేసి నేను 2.5 ఇంచ్ వచ్చేసి కాజా పట్టీకి 1.5 ఇంచ్ వచ్చేసి ఉక్స్ పట్టీకి అయితే కట్ చేసేసుకున్నానండి వెడల్పు. ఇప్పుడు ఇలా అయితే మర్చుకొని 1/2 ఇంచ్ మర్చుకొని అయితే ఇలా కుట్టుకొని ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఉక్స్ పట్టీకి ఇలా పైన కుట్టు వేసేసుకోవాలి. ఇలా చక్కగా అయితే పెట్టుకొని ఇప్పుడు పై కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. పై కుట్టు అయితే వేసేసుకొని ఇలా లోపలికి అయితే మర్చుకొని ఫస్ట్ రఫ్ చేసేసి తర్వాత స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ రఫ్ చేసేసుకొని వచ్చేయాలనండి. ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఉక్స్ పట్టీ అయితే అయిపోయింది అండి జాయిన్ చేసుకోవడము. ఇప్పుడైతే కాజా పట్టీ అయితే ఇలా
సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా హాఫ్ ఇంచ్ మర్చుకొని ఇలా రఫ్ చేసేసుకొని ఇలా కుట్టయితే వేసుకుంటూ వచ్చేసి తర్వాత పైన కూడా మర్చేసేసుకొని కుట్టయితే రఫ్ చేసేసుకుంటూ వచ్చేయాలండి. తర్వాత పై కుట్టయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ హాఫ్ ఇంచ్ మర్చుకొని ఇలా కుట్టు పైకి వేసుకుంటూ వరకు వేసుకొని ఇలా రఫ్ చేసేసుకొని ఇలా కాజాలు అయితే వేసేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇక్కడ గ్యాప్ అయితే మనం చూసుకుంటూ కరెక్ట్ గ్యాప్ వచ్చేటట్టుగా ఒక కాజాకి గ్యాప్ వచ్చేటట్టుగా కరెక్ట్ సమానంగా గ్యాప్ వచ్చేటట్టు మనం నెమ్మదిగా కుట్టుకోవాలన్నమాట. ఇలా అయితే నెమ్మదిగా చూసుకుంటూ కుట్టేసుకోవాలండి. లాస్ట్లో అయితే రఫ్ చేసేయాలన్నమాట. మనకి ఊడిపోకుండా ఉండడానికి రఫ్ చేసేయాలి. ఇదండి, ఇలా అయితే మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది అయితే వచ్చేసిందన్నమాట. ఇప్పుడు దీనికి కూడా సేమ్ బ్యాక్ పార్ట్కి అయితే ఎలా కాజాలు వేసుకున్నామో దీన్ని కూడా అలాగే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి క్రాస్గా మనము డాట్స్ అయితే వేసుకోవాలి. దీనికి కూడా డాట్స్ అనేది వేసేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి సేమ్ అలాగే. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కాబట్టి మనకు ఇలా అయితే కనిపిస్తుందండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ అయితే లైనింగ్ జాయింట్ అయితే చేసుకుందామండి. ఇలా జాయింట్ అయితే చేసేసుకున్నాం కాబట్టి మీకు కావాలంటే మీరు హెమ్మింగ్ లాగా అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీని మీద బ్లౌజ్ లేస్ అయితే జాయింట్ చేస్తాను కాబట్టి నేను ఇలా స్ట్రైట్గానే జాయింట్ చేసేస్తున్నానండి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత దీని మీదకి వచ్చేసి సేమ్ అలాగే ఇంకొకటి కూడా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసేసుకోవాలి. 4 వైపులా చక్కగా చూసుకుంటూ నెమ్మదిగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉందో దాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్కి అయితే ఏదైతే లేస్ వచ్చిందో దాన్నే జాయింట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇలా ఫస్ట్ అయితే పైకే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని దాని మీద అయితే ఇలా లేస్ అయితే పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకుంటానండి. పై కుట్టు అయితే ఇలా వేసుకుంటూ వచ్చేసి 4 వైపులా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా అయితే వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే పైకి అయితే మర్చుకొని హాఫ్ ఇంచ్ దాని మీద లేస్ అయితే పెట్టేసుకొని ఇలా అయితే 4 వైపులా కుట్టు అనేది వేసేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా వేసుకుంటూ వచ్చేయాలి. మీకు కావాలంటే మీరు వేరే లేస్ అయినా అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే లోపలికి అయితే మర్చుకొని లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ అయితే అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ అయిపోయాయి కదండి. హ్యాండ్స్ కూడా జాయిన్ చేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వెనక వైపుకి వేసుకొని ఇలా అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ అయితే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే నేను ఇక్కడ 2 కుట్లు అయితే వేసుకున్నానండి, కుట్టు అయితే ఊడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే చూసుకుంటూ మనం కరెక్ట్గా ఇలా అయితే చూసుకోవాలండి. ఇలా చూసుకుంటూ వచ్చిన తర్వాత మనము హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట. రౌండ్గా అయితే కుట్టేసుకోవాలి చూసుకుంటూ నెమ్మదిగా. ఇలా బ్లౌజ్ పైన హ్యాండ్స్ అయితే పెట్టేసుకొని కుట్టుకోవచ్చండి. ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట గట్టిగా ఉండడానికి మనకి. ఇలా అయితే రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే చూసుకుంటూ కరెక్ట్గా పెట్టుకొని 2 వైపులా చూసుకొని కరెక్ట్గా సరిపోతే ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అయితే కుట్టుకోవాలన్నమాట. రౌండ్గా ఇలా అయితే కుట్టేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ అలాగే ఇంకొక కుట్టు కూడా దాని మీదే ఇంకొక కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా అయిపోయింది కాబట్టి వేసేసుకున్నాం కాబట్టి కుట్టు అయితే ఇప్పుడు సైడ్స్కి అయితే ఈ 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే మనం ఎంతవరకు అయితే కొలత ఎక్స్ట్రా ఖర్చుగా అయితే తీసుకున్నామో అక్కడి వరకు వేసుకొని తర్వాత దాని పక్కనే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అయితే కుట్లు అనేది సైడ్ కుట్లు వేసుకోవాలన్నమాట. ఇలా అయితే వేసేసుకోవాలండి.
ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుందండి ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత సైడ్స్కి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి పట్టుకొని ఇలా 1 ఇంచ్ గ్యాప్ తోటి అయితే నేను ఫస్ట్ అనేది కుట్టు అయితే వేసేసుకున్నానండి. దాని పక్కన అసలు దానికైతే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అయితే ఇంకొక కుట్టు అనేది వేసేసుకున్నాను అనమాట. మీరు కూడా ఎంతైతే వదులుకున్నారో అంతే గ్యాప్ తోటి ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది అయితే వేసుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఇలాగైతే కనిపిస్తుంది అన్నమాట. ఫ్రంట్ హుక్స్ అయితే పెట్టేశానండి. మీకు కావాలంటే బ్యాక్ హుక్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు థ్రెడ్స్ కోసం అయితే నేను ఫస్ట్ ఇలా స్ట్రైట్ క్లాత్ని అయితే తీసుకున్నానండి. మీకు కావాలంటే మీరు క్రాస్గా అయితే కూడా క్లాత్ అనేది వేసుకొని కట్ చేసుకొని ఇలా పాదం అంతా గ్యాప్ అయితే పెట్టేసుకొని మీరు తిప్పుకోవడం వస్తే మీరు తిప్పుకోవచ్చండి. నేనైతే ఇలా స్ట్రైట్గానే నేను తిప్పుకోగలుగుతాను కాబట్టి నేను ఇలా స్ట్రైట్గానే కుట్టేసుకుంటున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కటింగ్ అయితే చేసేసుకొని ఇలా థ్రెడ్స్ అయితే తిప్పేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కింద హ్యాంగింగ్స్ కోసం అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా అయితే నేను రౌండ్గా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఇంకోసారి కట్ చేసేసుకున్నాను అన్నమాట. మధ్యలోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద రౌండ్కి అయితే కుట్టు అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకొని ఇలా తిప్పేసుకొని అన్న తర్వాత పై కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే మీకు వేరే హ్యాంగింగ్స్ అయితే కుట్టడం వస్తే అవైనా పెట్టుకోవచ్చండి. మీకు ఇది కుట్టడం ఇంకా కష్టంగా అయితే ఇలా అయితే 4 అయితే కుట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్స్కి అయితే ఈ హ్యాంగింగ్స్ అనేది జాయిన్ చేసేసుకున్నానండి. ఫస్ట్ రఫ్ చేసేసి ఇక్కడ కింద కూడా రఫ్ చేసేసి ఇలా తిప్పేసుకున్నానండి. ఇప్పుడైతే ఇంకొకటి కూడా నేను సేమ్ అలాగే రఫ్ చేసేసి కింద కూడా రఫ్ చేసేస్తానండి. ఇలా అయితే నేను 2 అయితే పెట్టుకున్నానండి. మీకు కావాలనుకుంటే మీకు ఇంకా ఎక్కువగానే మీరు ఇలా జాయింట్ అయితే చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకొని ఇలా మీకు కావాల్సినవన్నీ అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ 2 అయితే మాత్రమే ఇక్కడ వేసేసుకున్నానండి. మన క్లాత్ అంత లేదు కాబట్టి నేను ఇక్కడ ఇలా అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని అయితే బ్యాక్ పార్ట్ వైపున 2-3 ఇంచెస్ కిందికైతే షోల్డర్ నుంచి కిందికైతే ఇలా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలండి. రఫ్ చేసుకుంటే మనకి జాయింట్ అనేది అయిపోయిందన్నమాట. నెక్స్ట్ సేమ్ అటువైపు కూడా 2-3 ఇంచెస్ షోల్డర్ కిందికి అయితే పెట్టేసుకొని ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. అంతేనండి, బోట్ నెక్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే కనిపిస్తుందండి. దీని కటింగ్ కూడా కావాలనుకుంటే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి, వెంటనే చూసేయండి. నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.